హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి, నేను చాలా సన్నంగా ఉన్నాను అని అనుకుంటున్నారా? నేను సమోసాలు, కట్లెట్లు, ఎగ్ పానీపూరీలు తినడం వల్ల అవ్వలేదు. రాత్రి దోమలు ఎక్కువగా కరిచాయి. నా రక్తం మొత్తం లీటర్లు 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 తాగేశాయి. అందువలన కొంచెం నీరసంగా బక్కచిక్కిపోయాను. ఏం దోమలరా బాబోయ్! ఏంటో ఈ బొమ్మ ఎంత చక్కగా గీచినా రావటం లేదు. దేవుని బొమ్మ గీస్తుంటే దెయ్యం బొమ్మ వస్తుందేంటి? అయినా మా క్లాసులో చాలా దెయ్యాలు ఉన్నాయి కదా, ఏదో ఒక దెయ్యంకి ఈ బొమ్మ గిఫ్ట్గా ఇచ్చేస్తాను. అబ్బబ్బా, చాలా చాలా కష్టం అయిపోతుంది. బద్ధకం ఎక్కువగా అయిపోతుంది. ఏం పని చేసినా బద్ధకమే. పుస్తకం తీస్తే చాలు బద్ధకం. ప్రపంచంలో ఉన్న బద్ధకం మొత్తం నా మీదే పడిపోతుంది. ఈ బద్ధకం పోవాలంటే ముందుగా ఏం చేయాలి? ఐడియా! నిద్రపోవాలి. అయ్యో, ఎక్కడ గుమగుమలాడే వాసన వస్తుంది. ఎవరింట్లో ఈరోజు చికెన్ బిర్యానీ వండుతున్నారు? అది ఎవరింట్లో తెలుసుకోవాలి వేగంగా. కానీ ఈరోజు మా మమ్మీ ఉపవాసం ఉండమని చెప్పింది. ఆహా, ఏం చెయ్యాలో తెలియటం లేదు. అందుకే వాసనతో ఈరోజు సరిపెట్టుకుంటున్నాను. ఎవడి గోల వాడిదే. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎందుకు సన్నంగా అయిపోయాడు? ఈ మనిషికి బాదం పిక్కలో, పిస్తాలో, జీడిపప్పులో కొని ఎవరో తెచ్చి ఇస్తామని అనటం లేదు. ఎవరైనా తెస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఒకప్పుడు హీరోలా ఉండేవాడివి. అందరూ అమ్మాయిలు నీ వెనకే తిరిగేవారు, నిన్నే చూస్తుండేవారు. ఇప్పుడు కూడా నిన్నే చూస్తున్నారు. నేను చాలా రోజుల నుండి ఒక అస్థిపంజరం బొమ్మ గీయాలని అనుకుంటున్నాను. నువ్వు ఎలాగో కనిపించావు. అస్థిపంజరం అంటే ఎముకల దెయ్యం. నువ్వు కూడా అలాగే ఉన్నావు, గీసేస్తా. అయ్యయ్యో పాపం. ఒకప్పుడు కుర్కురే ప్యాకెట్స్ పోటీలో నువ్వే మొదటి ప్రైజ్ సంపాదించావు. ఒకే నోటితో 10 కుర్కురేలు తినేసావు. ఇప్పుడు కుర్కురే లేని ప్యాకెట్లాగా అయిపోయావు. ఏంటో నీ బతుకు ఎలా తయారైంది? తినడానికి ఏమీ దొరకటం లేదు అని చాలా బాధపడుతుంటే నువ్వు అన్నీ తీసుకురమ్మంటున్నావు. నువ్వు ఎంత తిన్నా నాలాగా అవ్వలేవు. మనలో మనకి ఒక మాట. నీకొక చిన్న విషయం చెప్తాను. ఎవరైనా నీకు తినడానికి ఏవైనా తెస్తే నాకు సగం ఇవ్వురా ప్లీజ్. ఏంటి, నేను సన్నంగా ఉన్నానని అనుకుంటున్నారా? నేను మీకు అబద్ధం చెప్పాను. మీరు ఏవైనా తినడానికి తెస్తారని నేను అలా చెప్పాను. కానీ ఎవరూ ఏమీ తినడానికి తేవటం లేదు. నేను చలికోటు వేసుకుంటున్నాను. చూడండి ఎలా లావ్ అయ్యానో. హా.